సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. దిస్ ఇస్ వ్లాగ్ 36th. అయితే ఇవాళ కాలేజ్ ఉంది. మొన్నటి వరకు గేమ్స్ అయింది అండ్ నిన్న సండే. ఇవాళ అయితే మళ్ళీ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ కాలేజ్ లాగా అన్ని క్లాసెస్ అయితే అవుతాయి. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయ్యింది కాబట్టి జల్దీ వెళ్తున్నా. అందుకే తొందరలో ఉన్నా. అందుకే వీడియో కూడా జల్దీ షూట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ నుండి కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఇవాళ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. సో ఏమైతాయో చూద్దాం. గైస్ మేము షార్ట్ లాగా వస్తున్నాం. వీడు ప్యాట్ లాగా వస్తుండు. ల్యాబ్కి వచ్చిన మా ల్యాబ్లో చూడు ఇన్స్ట్రుమెంట్లు కూడా సివిల్ ల్యాబ్. రఘువరన్ బీటెక్. రఘువరన్ కనిపిస్తలేరా? అలాగే పోల్ తీసుకుందాం మామ. అడికెళ్ళి తీసుకున్నా లెవెలింగ్ స్టాఫ్ తీసుకో. ఏమంటావు మామ? కరెక్ట్ రీడింగ్ వస్తుందంట. కరెక్ట్ రీడింగ్ వస్తుంది. ఇలా ట్రైపాడ్ మేడం ఇట్లా తొక్కితే దీనికి తీసుకుందాం. ఓకే తీసుకొని రీడింగ్ తీసుకుంటే కరెక్ట్ రావాలి ఫార్ములా. కానీ అవుట్ఫిట్ మస్తు ఉంది. నీ అవుట్ఫిట్ మస్తు ఉంది. కానీ పార్ట్స్ మస్తు ఉంటాయి. పార్ట్స్ కూర్చోబెడతారు. గైస్ ఇప్పుడు మనం ఈ బబుల్ ని సెంటర్ చేసుకోవాలి. ఇవ్వండి బబుల్ ఇట్లా ఉంది కదా, దీన్ని సెంటర్ చేసుకోవాలి. ఓకే బబుల్ సెంటర్ వచ్చింది కదా గైస్. దీన్ని ఇది దీన్ని ఫేస్ లెఫ్ట్ అంటారు గైస్. ఇది వర్టికల్ సర్కిల్ అంటారు, ఇది హారిజాంటల్ సర్కిల్. ఇది దీన్ని థియరిటికల్ స్టాండర్డ్. చూస్తే మనకి యాంగిల్ అంటే ఒక హారిజాంటల్ నుంచి ఒక వర్టికల్ పాయింట్ తిన్న యాంగిల్ ఈ పాయింట్ నుంచి కనుక్కోవడానికి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫేస్ రైట్ చేద్దాం రా. ఫేస్ రైట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని తిప్పుకోవాలి. దీన్ని ఇట్లా తిప్పి ఓకే ఫేస్ రైట్ చేసేసాం. ఎక్స్ప్లెయిన్ చేయి. ఇంకేం చేస్తాం సరే. దీన్ని ఇది హారిజాంటల్ సర్కిల్ అన్నమాట. బబుల్ సెంటర్ లో లేదు కదా, వాడు ఇప్పుడు సెంటర్ లో చేస్తాడు. మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇలా కూడా కనబడుతుంది. 10 minutes ఉంది, ఇప్పుడు 5 minutes 0 ఇలా మాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నమాట. ఇది ఆడెంత చిన్న ఉంది. నీ అమ్మాయి ఇట్లా వింటుంటే క్లాస్ వింటుంటే స్కేల్ కనబడుతుంది. సన్మానం చేస్తుండ్రు వాళ్ళకి. థ్యాంక్స్ అండి. టోపీ తప్ప ముఖం కనబడతలే. అరే అవరా అరే రైట్ ఫేస్ తాయి బబుల్ సెట్ ఏడో బంక్ లో పడతాడు క్లాస్ దీపం హీరో డాక్టర్ బాబు थोड़ा ज्यादा निकला बम देख, थोड़ा ज्यादा निकला मार देना था फ्रूट में तुम नहीं करते जी. ఆ టాప్ మోస్ట్ కూడా ఉందా? ఏది ఆ డిష్ దా? ఆ డిష్ ఉంది. అది లైన్ ఆడుతా చూడు. సరే ఈ డిష్ ఈ కూడా ఇలా సెట్ చేసినాం ఇప్పుడు. ఇప్పుడు దాన్ని కలిపిర్రా. నేను పెట్టేటప్పుడు కరెక్ట్ పెట్టినా. చూడు డిష్ కూడా ఈడ డిష్ కనిపిస్తారు. దానిపైన మళ్ళీ జీరో సెట్ చేసుకొని చేద్దాం. ఎల్లో కలర్ ల్యాబ్ అయిపోయింది. మోసుకొని పోవచ్చు. ఈడే తీసుకొని వస్తుంది. మన ఈ ఫోమ్ షీట్స్ ఇంకా అతికియలేదు కదా ప్యానెల్స్, ఒక ఎకోస్టిక్ ప్యానెల్స్. సో అవి అతికియాలంటే ఒక గమ్ కావాలి కదా. సో ఆ గమ్ అయితే ఆర్డర్ పెట్టినా. నేను ఎక్స్పెక్ట్ చేసింది పెద్దగా ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా చిన్నగా ఉంది.
సో ఒకవేళ ఈ గమ్ సరిపోకపోతే ఇంకా ఆర్డర్ చేద్దాం. యాక్చువల్లీ ఆ గమ్ నార్మల్గా బయట ఎక్కువ దొరకదు, జస్ట్ ఈ ఆన్లైన్లో దొరుకుతుంది ఎక్కువగా. ఇట్లాంటి గమ్ ఎక్కువ దొరకదు ఆన్లైన్లో బయట. సో ఆన్లైన్లో ఈ గమ్ అయితే మీరు చూడొచ్చు, ఇదైతే ఆర్డర్ పెట్టిన ఫెవికాల్ అనమాట. ఇది నార్మల్గా అన్ని ఫెవికాల్స్ లాగా నార్మల్ ఫెవికాల్ కాదు, ఇది సింథటిక్ రబ్బర్ అదేసివ్ అనమాట. ఇది ఈ గమ్ ఏంటంటే స్పెషల్గా అలాంటి రబ్బర్కి సంబంధించింది, థర్మాకోల్కి సంబంధించింది, వాటికి సంబంధించి అతకబెట్టడానికి అయితే ఈ గమ్ అయితే యూజ్ చేస్తారు. ఇది 100 ml అనమాట. యాక్చువల్లీ 200 ml ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కానీ ఏంటంటే ఫస్ట్ అయితే అతకబెట్టి చూద్దాం. ఒకవేళ అతకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయో, సో దానికి వెళ్దాం. ఫస్ట్ అయితే అతకబెట్టి చూద్దాం, ఎంతైతే అంత అతకబెట్టేసి ఫస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాము. 200 ml అయితే 100 ml వేస్ట్ అయిపోయినట్టే కదా, మిగతా మొత్తం గమ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టి అయితే చూద్దాం, ఒకటి ఆర్డర్ పెట్టి చూద్దాం. ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకా సరిపోకపోతే ఇంకా ఆర్డర్ పెడదామని. సో ఇది ఆర్డర్ పెట్టిండే, ఇవన్నీ వచ్చిందనమాట. మార్నింగ్ వచ్చిండే, నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ప్యానెల్స్ ఎప్పుడు అతికిస్తామంటే యాక్చువల్లీ నిన్ననే అతికిద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే బయట ఈ గమ్ దొరకలేదు, కాబట్టి నిన్ననే ఆర్డర్ అయితే పెట్టినా అనమాట. ఇవాళ వచ్చింది. ఇది అతకబెట్టాలంటే ఈ వాల్ని క్లీన్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసేసి మళ్ళీ ఇవన్నీ సామాన్ తీస్తేనే క్లీన్ చేయడానికి వస్తుంది కదా, సో అదంతా చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి మనం ఫ్రీగా ఉన్నప్పుడైతే ఇది చేద్దాం. అప్పటి వరకు అయితే ఈ గమ్ అనేది మనం మన కబోర్డ్లో అయితే పెట్టిద్దాం.